ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపనున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇల్లీగల్ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షణను బలోపేతం చేయాలని కలెక్టర్ సూచించారు. వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు తమకు అవసరమైన ఇసుక వివరాలను ప్రొఫార్మా రూపంలో సమర్పించాలని ఆదేశించారు. ఇరిగేషన్, పంచాయతీరాజ్, R&B, TSMDEC, ఫారెస్ట్, పోలీస్ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే నర్సాపూర్లో శాండ్ బజార్ ప్రారంభమైందని, త్వరలో మెదక్లో కూడా శాండ్ బజార్ ప్రజలకు అందుబాటులోకి రానుందని తెలిపారు. సీసీ కెమెరాస్ పెట్టి లీగల్ ఫ్లోర్ ఏరియాస్ కన్సర్న్ ఆర్డీఓసర్స్ మన డిఎస్పీ గారు కోఆర్డినేషన్ చేసి మనం ఇన్స్పెక్షన్ చేసి ఇల్లీగల్ ఫ్లోర్ ఏరియాని మనకి చెప్తే మనం గవర్నమెంట్ పంపిస్తాం. దాని త్రూ కలెక్టర్ మళ్ళీ వాటిని మొత్తం కూడా అన్ని కూడా వాటిని సీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో అట్లా జరగకుండా ఉండాలి అనేసి అంటే సో కంపల్సరీగా మీ కాంట్రాక్టర్స్కి అందరికీ కూడా మొత్తం వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి సో వాళ్ళకి అవేర్నెస్ కల్పియండి. ఎనీ శాండ్ రిక్వైర్మెంట్ TGMDC ద్వారానే సో మనకి మైన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంటుంది. సో వాళ్ళ ద్వారానే ప్రొక్యూర్ చేయాలి. సో మనకి అక్కడ శాండ్ బజార్ నర్సాపూర్లో అవైలబుల్ ఉంది. ఇప్పుడు మనకి మెదక్లో కూడా ఈ వీక్ అవైలబిలిటీకి వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి శాండ్ బజార్ నుంచి కూడా మనకి ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. R&B, హౌసింగ్, మున్సిపల్ ఇంజనీరింగ్, సో అందరికీ కూడా TGMDC, TSMDEC వీటి కూడా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంజనీరింగ్ వింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కంపల్సరీగా మనం ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు అంటే మీకు ఎవరైతే ఈ కాంట్రాక్టర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఆ శాండ్ ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు వాళ్ళు కంపల్సరీగా TGMDC నుంచి ప్రొక్యూర్మెంట్ చేయాలి. చూడండి, వాళ్ళు కొద్దిగా మనకి ఒక ఫార్మేట్ ఇచ్చి ఆ ఫార్మేట్ లో కూడా టోటల్ రిక్వైర్మెంట్ ఎంత, సో జనవరి మంత్కి ఎంత, ఫిబ్రవరి మంత్కి ఎంత, మార్చ్ మంత్కి ఎంత అనేది కూడా వాళ్ళు అడగడం జరిగింది. సో దాన్ని బట్టి ఇంజనీరింగ్ వింగ్స్, పంచాయత్ రాజ్ కానివ్వండి, R&B కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి, మున్సిపల్ ఇంజనీరింగ్ వాళ్ళు కానివ్వండి, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్, మెడికల్ ఇంజనీరింగ్ వాళ్ళు కానివ్వండి, ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ వాళ్ళు కానివ్వండి, సో ఎనీ అదర్ డిపార్ట్మెంట్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ వర్క్స్కి కానివ్వండి, సో ఆల్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే శాండ్ మీద డిపెండెంట్ అయి ఉంటారో సో వాళ్ళు మీకు ఎంత క్వాంటమ్ ఆఫ్ శాండ్ రిక్వైర్డ్ నెక్స్ట్ క్వార్టర్ అంటే లాస్ట్ క్వార్టర్ ఎంత కావాలనేసి కూడా ఆ ఫార్మేట్స్ ఒకటి ఇచ్చినారు. సో అది ఏడి మైన్స్ లో కమ్యూనికేట్ చేస్తారు. సో ఆ ఫార్మేట్స్ ప్రకారంగా మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉంది అనేసి కూడా అది ఇమీడియట్ గా మాకు పంపించాల్సిన అవసరం ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.